రజని గారు ప్రధానంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించరు? అనఫీషియల్ ప్రోగ్రామ్స్ అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టినరు, అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కూడా కంటెస్టెంట్స్ని ఇబ్బంది పెట్టిన విషయం కనిపిస్తుంది. అయితే ఎటువంటి ఎవరికి దగ్గరికి తీసుకెళ్ళినరు, ఎవరిని తీసుకొచ్చిండ్రు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు గురుకులాలలో పరిస్థితి అధ్వానంగా ఉంది, 50 మంది పిల్లలు చచ్చిపోవడానికి కారణమైంది తెలంగాణ ప్రభుత్వం. మరి అక్కడ మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకోలేదు. ఒక సోకు లెక్క తయారైపోయింది. అంటే స్కూల్ పిల్లల్ని తీసుకుపోవడం, స్కూల్ ప్రోగ్రామ్ చేయడం, అదర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి ప్రమోషన్ కి స్కూల్ పిల్లల్ని వాడుకోవడం అనేది ఇప్పుడు ఈ పోటీల సందర్భంగా గురుకుల పిల్లల్ని తీసుకుపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మనం ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రభుత్వాలు కావచ్చు, ఇంకెక్కడైనా కొన్ని సామాజికవేత్తలు, కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, ఏమైనా సామాజికంగా కార్యక్రమాలు చేస్తే, లేదు ప్రభుత్వాలు పిల్లల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నారు అనుకుంటే కనుక చాలా అవేర్నెస్తో కూడి ఆలోచనాత్మకమైన అంశాలను దృష్టిలో ఉంచుకునేటట్టు వాళ్ళని తీసుకెళ్ళారు. అక్కడ జరుగుతుంది ఏంది, గ్లామర్ పోటీలు. ఇంకొకటి ఏంటంటే ఇది గ్లోబల్ స్టేజ్, అందరూ గమనిస్తూ ఉంటారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏ రకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మూవ్ అవుతున్నారో అక్కడ ప్రభుత్వాలు అనేది గమనిస్తారు. ఇది కూడా నోటీస్ చేస్తారు. మీరు అక్కడికి తీసుకెళ్ళి పిల్లల్ని ఏదో అది చేసి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి ఇదేదో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం లాగా మీరేదో హ్యాపీగా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ పని లేనట్టు ఈ ఈవెంట్లో ఒక 6 సార్లు పార్టిసిపేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అగ్ని ప్రమాదం 17 మంది చచ్చిపోతే కనీసం వెళ్ళలేదు. అదొక్క సంఘటన కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించడానికి కావచ్చు, ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు అందుబాటులో లేరు. ఈ అందాల పోటీలు జరుగుతున్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు అదే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, మీరు పసిపిల్లల హృదయాలని ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి? రేపు రాష్ట్రంలో ఇంకేదన్నా మెరుగైన విధంగా ఉండేటట్టు వాళ్ళ ఆలోచన తీర్చిదిద్దేటట్టు తయారు చేస్తారా? లేకుంటే మీరు కూడా ఈ అందాల పోటీలు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, లేకపోతే ఇంకేదో రాష్ట్రానికి ఈ రకంగానే పెట్టుబడులు తీసుకురావాలి అనే దాన్ని స్కూల్ నుంచే పిల్లలకి నేర్పిస్తున్నారా అనేది ఒకటి. రెండవది, గురుకులాల్లో చాలా మంది పిల్లలు విషాహారం తిని, లేదు సదుపాయాలు సరిగ్గా లేక, విద్య సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు గత కొంతకాలంగా, సంవత్సరాల కాలంలో మనం చాలా చోట్ల పేరెంట్స్ సైతం మా పిల్లవాడు చనిపోయినా సరే ఇంకొక పిల్లవాడికి ఇటువంటి పరిస్థితి రావద్దు అని కంటతడి పెట్టుకొని వేడుకున్న సందర్భాలను మనం చూసాం. ఒక అమ్మాయి గురుకుల ఫుడ్ పాయిజన్ అయ్యి హైదరాబాద్ కి ట్రీట్మెంట్ కి వస్తే కనీసం పోలేదు, కనీసం పట్టించుకోలేదు. ఈమెకి మెరుగైన వైద్యం అందించండి అని చెప్పి కనీసం ఆదేశాలు జారీ చేయలేదు. అంతెందుకు, వాళ్ళేమన్నా బయట నుంచి స్నాక్స్ తెచ్చుకొని తిన్నారేమో అని స్టేట్మెంట్లు ఇచ్చిన మంత్రులను చూసాం మనం. కానీ అటువంటి జరిగాయి, దాన్ని ఎలా సవరించుకోవాలి, రేపు ఇంకా జరగకుండా ఎలా చూసుకోవాలి, పాలనలా అని లేకుండా వాళ్ళు స్నాక్స్ తిన్నారేమో, అందరు అదే రకమైన స్నాక్స్ తిన్నుంటారు. 30 మందికి అస్వస్థత వస్తే 30 మంది అదే స్నాక్స్ తిన్నారు, లేదు ఇంటి నుంచి చెకోడీలు తెచ్చుకున్నారు, అప్పలు తెచ్చుకున్నారని మాట్లాడిన మంత్రులను చూసాం. కానీ ఈరోజు ఒకటి, అది ఒక గ్లోబల్ స్టేజ్. అందానికే కాదు, వ్యక్తిత్వానికి, ప్రతిభకు కూడా స్థానం ఉంటుందని నేను వచ్చానని చెప్పింది మిల్లా మ్యాకీ. చాలా మంది పార్టిసిపెంట్స్ చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంది, చాలా మంది మమ్మల్ని ఒక గ్లామర్ టాయ్ లాగా ట్రీట్ చేశారు అని చెప్పారు. అంటే తనేమో అంత ఆషామాషిగా చిన్నగా అక్కడ జరిగిన ప్రతి సందర్భాన్ని చాలా ధైర్యంగా వాళ్ళ దేశం పోయిన తర్వాత తను వివరిస్తూ చెప్తూ వచ్చింది. ఇక్కడ వాళ్లకు ఏం గౌరవం దక్కలేదండి. చాలా అద్భుతంగా మేమేదో అందాల పోటీ చేస్తున్నాము, లేకపోతే మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో చేస్తే ఇంకేదో జరిగిపోతుందని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వము కనీసం వాళ్ళని కూడా మంచిగా ట్రీట్ చేయలేదు. కనీసం ఆ పోటీలకున్న నిర్వహణలో, ఆ పోటీలకున్న కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫాలో కాలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే దానివల్ల పెట్టుబడులు వచ్చాయని చేసిన ఆలోచన ఉంది చూడండి, అది తప్పు. రెండవది ఆ నిర్వహణ తప్పు. మూడవది ఏంటంటే దాని ఆచరణ తప్పు. వాళ్ళు ఏదైతే టేబుల్ వేసి, వాళ్ళు ఏదైతే అంతమందిని ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళను బాల్ డ్రెస్సెస్ అని చెప్పింది, తను మెన్షన్ చేసింది. ఆ డ్రెస్సెస్ వేసుకొని మేము మార్నింగ్ వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళలో మింగిల్ కావాలని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడినా మాకు ఎంత ఇబ్బందికరంగా అనిపించినా కూడా మేము ఈ ఎండలకి ఆ బాల్ రూమ్ డాన్సులు చేయడానికి, ఆ డ్రెస్సులు వేసుకోవడానికి ఎంత సఫకేషన్ ఉంటుంది అసలు. మార్నింగ్ అంటే మీరు కంటిన్యూస్ గా ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు హెరిటేజ్ వాక్ కాటన్ డ్రెస్సుల్లో చేయలే, బాల్ డ్రెస్సెస్ లో వేశారు. సో అవన్నీ తను పడ్డ ఇబ్బందులన్నిటి చాలా డేర్ గా బయటకు వచ్చి చెప్పింది.
తర్వాత మనం ఇంకొక చిన్న అంశం చూసాం. నిన్న కూడా ఒక చిన్న డిబేట్కి వెళ్తే ఇక్కడే ఈ దేశంలోనే ఆమె చెప్పి వెళ్ళొచ్చు కదా అని స్టేట్మెంట్ ఇవ్వడాన్ని చూసాం. ఎలా చెప్తారండి? మన దేశంలోనే ఎంతో మంది మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగితే పేరెంట్స్కి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. అటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఒక దేశ ప్రభుత్వము చాలా గొప్పగా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో తనకి ఇబ్బంది కలిగితే దేశం కాని దేశంలో తను ఎలా మెన్షన్ చేస్తుంది, ఎలా చెప్తుంది, ఎలా ఎవరికి చెప్పుకోగలుగుతుంది? ఆల్రెడీ ప్రతినిధులకు చెప్పినాము అని చెప్పి. కాబట్టి మేము ఒకటే అంటున్నాము, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. భారత ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత వహించాలి. ఇది ఓన్లీ తెలంగాణ వరకు, దేశం వరకు కాదు. అసలు మహిళల భద్రత, తర్వాత అసలు అందాల పోటీలతో పెట్టుబడులు రావడము, మరి రాష్ట్ర బడ్జెట్ అందాల పోటీలకు అంత అవసరమా, మరి మిగతా సమస్యల సంగతి ఏంది, వీళ్ళ పాలన సంగతి ఏంది, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం. ఇంతకుముందు మీరు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి 6 సార్లు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఆయన ప్రెజెన్స్ ఉన్నది అంటే ఇంటెన్షన్ ఏమని అనుకోవాలి? ఎందుకంటే సమస్యలకు సంబంధించి ఎక్కడ ఆయన పోవడానికి ఆయనకి టైం దొరకదు, చేయదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అధికారికంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయన ప్రెజెన్స్ ఏంటిది, వీటన్నిటిలో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఎక్కడ దేనికి తీరికలేని ముఖ్యమంత్రి అందాల పోటీలకి 6 సార్లు పోవడం వెనక ఆంతర్యం ఏమని అనుకోవాలి? ఇక ఆంతర్యం ఏమిటండి, వాళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆస్వాదిస్తారని చెప్పొచ్చు. ఒక రకంగా మన మాటల్లో చెప్పుకోవాలి అనుకుంటే వాళ్ళు అనిపించినా అట్లాగే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడ కాంపిటీషన్ లాగా జరిగితే, నిర్వహణ అద్భుతంగా దానికి ఉన్న రూల్స్ ప్రకారం జరిగితే మనం ఓకే, సరే గ్లోబల్గా అంతర్జాతీయంగా ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కదా అని చెప్పేసి మనం చూడొచ్చు. కానీ అట్లా లేదు పరిస్థితి. అక్కడ వాళ్ళు మీరు అన్నట్టు చౌమహల్ ప్యాలెస్లో చేసిన ఈవెంట్ కావచ్చు, బయట చేస్తున్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసేది కావచ్చు, ఫ్యామిలీస్ పై కూర్చుండడం కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన విందు కావచ్చు, ఈవెన్ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారి ఈ ఒక్క కార్యక్రమంలోనే కాదు, అధికారిక కార్యక్రమాలనే వెహికల్స్ పెట్టుకొని మరి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఇంకా దీంట్లో పాల్గొన్నారంటే మనం దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏముందండి? అది ఎప్పటి నుంచో గత సంవత్సరంన్నర కాలం నుంచి ప్రతి విషయాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు ఇది రేవంత్ రెడ్డి గారిని మనం ఇందాక అనేక సందర్భాల్లో మాట్లాడుతున్న సందర్భాల్లో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతినే విధంగా మాట్లాడే సందర్భాలను చూసాం. ఈరోజు ప్రవర్తనను చూస్తున్నాం.